దేవునికే భయపడవయ్యా. దేవుడి ఇచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరే. నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. మంచిదండి. చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన రాణికి ప్రభు పేరట వందనాలు. అదేవిధంగా వాక్యం నిమిత్తము స్త్రీల్లోంచి ఎవరైనా ప్రార్థనలు నడిపించాలని ప్రభు పేరట కోరుచు. ఇంతవరకు నా ప్రభా నీ వాక్యం ద్వారా నడిపించిన తండ్రి అయ్యా, మరి నాయన నీ యొక్క కృప తోడుగా ఉంచి మా మధ్యన మీరుండి నడిపించండి. అలాగే దైవ సేవకులను మరుగుపరిచి మీరు మాట్లాడండి నా ప్రభా. అయ్యా నాయన, మరి సండే టు సండే అని ప్రార్థనకి కృప చూపు నడిపించండి. మీ ఆత్మ ద్వారా నడిపించండి, ఆత్మ కార్యాలు జరిగించండి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేం బాబు నాయన. నీ స్తోత్రం ప్రభా. ఇదిగో నాయన, మరి వర్షము అనుకూలంగా నా ప్రభా, ఇదిగోనైనా వాతావరణము అనుకూలము మరి పరిచి అన్నిటిలోనే మీరే సహాయం ఉండి అయా దైవదాసుల ద్వారా మీరు మాట్లాడి నడిపించండి. నీ రక్తాన్ని ప్రోక్షించండి, బలపరచండి. ఇదిగో నాయన, రావాల్సిన బిడ్డలను అందరినీ తోడుకురండి అయ్యా. ఇదిగో నాయన, ఈ యొక్క పునరుద్ధాన ఆరాధన అంటే మహిమకరంగాని ఆశ్చర్యకరంగా నడిపించండి. అన్ని విషయాల్లోనే మీరే సహాయం ఉండండి, గొప్ప కార్యం చేయండి. ఇప్పుడు ఆరాధనలన్నీ అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరిపించిన తండ్రి నా ప్రభా, ఇప్పుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. వాక్యం మాట్లాడితే నా ప్రభా, మా హృదయాలు మా అంతరంగాలు కావలసిన అయా మీ యొక్క వాక్యాన్ని బోధించటానికి అయా దైవదాసులను మరుగుపరిచి నడిపించండి. నీ రక్తాన్ని ప్రోక్షించి ఆయన బలపరిచి నడిపించండి. మీరే సహాయముండి వాడుకోండి బాబు, ఆయన మరుగుపరచండి. మీరే మరి మంచిగా వాడుకుని నడిపించండి. బిడ్డలు ఎంతో కష్టపడి నా ప్రభా నాయన అనేక మరి కార్యక్రమాలు జరిగిస్తున్నందుకు ఆ కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగానే ఆశ్చర్యకరంగా నడిపించండి. ఆయా వాతావరణాలు ఏ మాత్రము కూడా ఏ పరిస్థితిలోని నాయన ఆటంకం లేకుండా మరి నీ యొక్క మరి అన్ని కార్యక్రమాల్లో మీ మహిమార్థంగా వాడుకోండి. మీరే సహాయముని నడిపించండి అయ్యా. నీకు స్తోత్రం ప్రభా. అయ్యా, ఈ వారం అంతా కాచి కాపాడారు అయ్యా. ఇదిగో నాయనా, ఈ యొక్క మే నెల అంతా నీ కృప తోడుగా ఉంచండి. ప్రతి బిడ్డని ఆశీర్వదించండి, ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించండి అయ్యా. ఈ కుటుంబాలన్నీ ఆశీర్వదించండి, గ్రామాన్ని అయ్యా, ఈ పరిసర ప్రాంతాలని దర్శించి మీరు మాట్లాడి నడిపించండి అయ్యా. దైవదాసులు మరుగుపరచండి అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలు నాయన తగిన సమయానికి రావడానికి కృప చూపండి బాబు అయ్యా. సాయంత్రం జరగబోయే నాయన మరి నీ యొక్క ప్రార్థనలు కూడా ఘనంగానే నా ప్రభా అయ్యా అద్భుతంగా జరిపించండి నా ప్రభా. 10వ తారీఖు వరకు జరగబోయే కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో మీరుండి నడిపించండి. ఘనంగాని ఉత్సాహంగాని ఉద్యోగంగాని మహిమకరంగానే జరిపించండి బాబు. మీరుండి మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈ యొక్క ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరూ రావటానికి నాయన ఇని గ్రహించుకునే మనసు దయచేతండి. ఇనుమట్టిగే కాకుండా అయ్యా హృదయాలు నా ప్రభా అయ్యా భద్రపరుచుకుని నడిపించండి బాబు. నీ స్తోత్రం ప్రభా అయ్యా. చిన్న బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా, వృద్ధులను ఆశీర్వదించండి, యవనస్తుల్ని అయ్యా పట్టుకోండి బాబు నాయన. ఎవరిని విడిచిపెట్టకండి అయ్యా ఈ ప్రాంతాన్ని. అలాగే నాయన చల్లపిల్ల మరి నా ప్రభా జరగవలసిన ఆరాధన ఈరోజు మరి నాయన ఇక్కడ జరగటానికి మేము రావటానికి నీ కృప దయచేసినందుకు
వందనాలు తండ్రి. అయ్యా నాయన మీరే సహాయముని మా ప్రయాణాలు మీరు తోడుగుండి క్షేమంగా తోడుకొచ్చారు నా ప్రభా. అయ్యా ఇదిగో నాయన నీవే తోడుగా ఉండి ఇక్కడ మరి జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా మహిమార్థంగానే ఆశ్చర్యకరంగా నడిపిస్తారని యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్న నా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థనలు నడిపించిన తల్లి గారికి వందనాలు. అదేవిధంగా అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాము. అందరూ జాగ్రత్తగా శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించాలని ప్రభు పేరట కోరుచు ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఇంత మంచి సమయాన్ని మనకిచ్చిన మన దేవాది దేవునికి ముందుగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుడు వాతావరణాన్ని చల్లపరిచి మరి చాలా అద్భుత రీతిలో మరి చల్లని వాతావరణం పరిస్థితుల్లో మనల్ని ఉంచినందుకు దేవునికి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం విందా ప్రియులారా. అందరూ దయచేసి మనసు పెట్టి వాక్యాన్ని దయచేసి జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథము 27వ అధ్యాయము, సామెతల గ్రంథము 27వ అధ్యాయము, సామెతల గ్రంథము 27వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం ప్రియులారా. ఇందులో మనం 18వ వచనం వరకు ధ్యానించుకున్నాము. ఈరోజు 19వ వచనాన్ని మరి 19, 20 వచనాలు చదువుకుందాం ప్రియులారా. రైట్, అందరూ కూడా మనసు పెట్టి జాగ్రత్తగా వినండి. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా కానీ అనాలోచనగా కానీ దయచేసి ఉండకూడదని మీ అందరికీ మనవి చేస్తూ మరి దేవుని యొక్క ఉన్నతమైన మాటల్లోకి మనం వెళ్ళిపోదాం ప్రియులారా. ఇక్కడ సామెతల గ్రంథకర్త చాలా అద్భుతమైనటువంటి సంగతులు, జ్ఞానయుక్తమైనటువంటి జ్ఞాన సంబంధమైన సంగతులు మనకి బోధిస్తున్నారు ప్రియులారా. వీటిని నేర్చుకుంటున్నప్పుడు మనలో మార్పు రావాలండి. విని వెళ్ళిపోయే వారంగా కాకుండా విని వాటి ప్రకారంగా ప్రవర్తించే వారినై మనము ఉండవలసిన వారిగా ఉన్నామని మరి మొదట మీరు గుర్తించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇక్కడ నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును అన్నాడు. చూడండి ప్రియులారా, నీటిలో ముఖమునకు ముఖం కనబడుతుంది, ముఖానికి ముఖం కనబడుతుంది. నీటిలో ముఖాన్ని చూసుకున్నారు ఎప్పుడైనా? మన రూపం చూసారు కదా. స్వచ్ఛమైన నీటిలో ఒకసారి చూడండి ప్రియులారా. ఏమండి, ముఖమునకు ముఖం కనబడుతుంది. కనబడినట్లు ఏమండి, ఇది మనకెందుకు చెప్తున్నాడు? నీటిలో ముఖమునకు ముఖం కనబడుతుందని తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చేమో. ఏమండి, అద్దములో ముఖం చూడగలుగుతాము అని తెలియని వారు ఎవరైనా ఉంటారా? అద్దములో మన ముఖాన్ని చూసుకోగలుగుతాము, చూడగలము అనేటువంటి విషయం మనకు తెలియదా? తెలుసు. కానీ ఇక్కడ నీటిలో ముఖమునకు ముఖము కనబడుతుంది, కనబడినట్లు అనేటువంటి మాట కనబడుతుంది మనకి. ఇది మనకి ఎందుకు చెప్తున్నాడు? ఇది చెబుతున్నాడంటే మరొకటి ఏదో మనకు నేర్పించాలనుకుంటున్నాడు గ్రంథకర్త, దేవాతి దేవుడు కూడా. గ్రంథకర్త ద్వారా దేవుడు మనకి ఏదో ఒక విషయాన్ని నేర్పించాలనుకుంటున్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకరి మనస్సు కనబడును అన్నట్టు చూసారా? అంటే మరొక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. నీటిలో ముఖమునకు ముఖం కనబడుతుంది, అందరికీ తెలిసే విషయం. తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. కానీ దీంతో పాటు మరొక విషయం తెలుసుకోవాలి. ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును అన్నాడండి. అర్థమైందా? ఒకని మనస్సునకు మరి ఒకరి మనస్సు కనబడుతుంది. ఏమంటే ఒకరిని మనసులో ఏముందో మనం చెప్పగలుగుతాం ప్రియులారా. ముఖ కవలికలను బట్టి మరి మనసులో ఏమనుకుంటున్నారో మనం చెప్పగలం ప్రియులారా.
ఇప్పుడు కొంచెం బలహీనంగానో ఎలాగో ఉన్నాం అనుకోండి, ఏదైనా ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, మనమే అనేస్తాం వెంటనే, ఏంటో ఆలోచిస్తున్నావు, ఏంటి అలా బలహీనంగా ఉన్నావు, ఏంటి అలా నీరసంగా ఉన్నావు ఏంటని మనమే అంటాం. ఎలాగనగలిగాం? ఎలా అన్నామండి? మనకేమైనా చెప్పారా వాళ్ళు? ఏం చెప్పలేదు కదా. మనం ఎలాగన్నామంటే ముఖ కవలికలను బట్టి మనం ఒకరి మనసు ఏంటో మనం చెప్పగలుగుతున్నాం. ప్రియమైన దేవుని ప్రియులారా, ఏమంటే నిజంగా బైబిల్ ఎంత గొప్పదో తెలుసా అండి మీకు? బైబిల్ ఎంత గొప్పదో తెలుసా? మనస్తత్వ శాస్త్రాన్ని ముందుగానే చెప్పగలిగింది బైబిల్. ప్రియమైన దేవుని ప్రియులారా, ఏమండి మనస్తత్వ శాస్త్ర పితామహుడు విలియం హోండ్కు ముందే ప్రియమైన దేవుని ప్రియులారా ఈ విషయాన్ని, ఈ మనస్తత్వ శాస్త్ర సంబంధమైనటువంటి ఈ విషయాలను బైబిల్ చెప్పగలిగింది. ప్రియులారా, ఒకసారి యెషయా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతాం. ప్రియులారా, యెషయా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును. ఇది ఎవరు చెప్పిన మాట అనుకున్నారు? మనస్తత్వ శాస్త్ర పితామహులు, మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పారనుకున్నారేమో. వారికంటే ముందు బైబిల్ చెప్పినటువంటి మాట ఇది. షేక్స్పియరే అనుకుంటాం మనం, మనస్తత్వ శాస్త్రవేత్త, సైకాలజిస్ట్ అనుకుంటాం. కానీ బైబిల్లో అంతకుముందే వ్రాయబడింది. ప్రియమైన దేవుని ప్రియులారా, మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందో, మనిషి ఎలాగుంటాడో ఏమంటే సామెతల గ్రంథం చదువుతుంటే ఎంత క్లియర్గా మనకు కనబడుతుందండి. మనిషి యొక్క మనస్తత్వం, మనిషి యొక్క తత్వం, మనిషి యొక్క గుణం సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా కనపడుతుంది కదా. మీరు చూశారు కదా, చూశారు, మనం అందరం చూసాం. నిజంగా ఇది సైకాలజీ, మనస్తత్వ శాస్త్రం. మనస్తత్వ శాస్త్రం బైబిల్లో ఉందంటే ఉంది. ప్రియమైన దేవుని ప్రియులారా, శాస్త్రాలకు పుట్టినిల్లే బైబిల్. అర్థమైందా దేవుని ప్రియులారా? ఒకని మనసులో ఏముందో తన యొక్క ముఖ కవలికలను బట్టి చెప్పగలుగుతాము. ఇది శాస్త్రవేత్తలు చెప్పకముందే బైబిల్ చెప్పినటువంటి సత్యం. ప్రియమైన దేవుని ప్రియులారా, అర్థమైందా? ఇక్కడ ఏమన్నాడు? నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనసునకు మరి ఒకని మనసు కనబడును. ఒకని మనసు మరి ఒకని మనసు, ఒకరికి మరి ఒకని మనసు కనబడుతుంది. ఇప్పుడు మీ పక్క వాళ్ళ మనసు మీకు తెలుస్తుంది, తెలుసా? మన ప్రక్క వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మన తోటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలుసు. ఇది ముందుగానే దేవాతి దేవుడు తన భక్తుల నోట పలికించి వ్రాయించాడు. ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ మనస్తత్వ శాస్త్రాన్ని, ఈ బైబిల్ అనేటువంటి మనస్తత్వ శాస్త్రం, ఈ బైబిల్ అనేటువంటి మహాజ్ఞాన గ్రంథాన్ని మనం అభ్యసించగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, అద్భుతమైన సంగతులండి. అద్భుతమైనటువంటి గొప్ప శాస్త్రవేత్త అయిపోతాం నిజంగా మనం. అర్థమైందా? నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును అన్నట్టు. చూడండి ప్రియమైన దేవుని ప్రియులారా, ఒకని మనస్సు మరి ఒకరికి కనబడుతుంది. ఇప్పుడు మంచివాడా చెడ్డవాడు ఎలా తెలుస్తుంది? మనకి తెలిసిపోద్ది, వాళ్ళ యొక్క ముఖ కవరికలను బట్టి తెలుస్తుంది. ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ విషయాన్ని యేసుప్రభు వారు కూడా ప్రస్తావిస్తూనండి. ఈ మనస్తత్వాన్ని గురించి, ఈ మనస్తత్వ శాస్త్రాన్ని గురించి మన ప్రభువు ప్రకటిస్తూ యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం 33వ వచనం నుంచి చదువుతాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందరూ మనసు పెట్టి వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త, మత్తయి సువార్త క్షమించండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం నుంచి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం నుంచి. ఇక్కడ ఏమైనా వచ్చామండి ప్రియులారా, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడు. అంటే చెట్టును బట్టి పండు తెలిసిపోద్దా? సైకాలజీ అని అంటారు, ఇది మనస్తత్వం. అంటే చెట్టును బట్టి పండు ఎలాంటిదో చెప్పగలుగుతాం. ప్రియమైన దేవుని ప్రియులారా, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచండి అన్నాడండి. చెట్టు చెడ్డది,
దాని పండు కూడా చెడ్డది. ఫలానా వ్యక్తి మంచి వ్యక్తి అన్నప్పుడు దాని నుండి వచ్చేటువంటి ఫలము చెడ్డదైతే మంచిదైతే మంచి ఫలమే, చెడ్డదైతే చెడ్డ ఫలమే, అంతే కదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని కుటుంబాల్లో నుండి పరిస్థితిని బట్టి కొన్ని కుటుంబాల పరిస్థితులు ఎలా ఉంటారంటే నిజంగా ఆ చెట్టును బట్టి పిల్లలు ఉంటారండి. అవునా కదా? అంటే కుటుంబ యజమానిని బట్టి పిల్లలు ఉంటారు. పిల్లలు చెట్టు మంచిది అనుకోండి, దాని పండు కూడా మంచిదే. తల్లిదండ్రులు సరైన వాళ్ళు అనుకోండి, పిల్లలు కూడా సరైనటువంటి ఫలాలుగానే ఉంటారు. తల్లిదండ్రులే చెడ్డోళ్ళు అనుకోండి, పిల్లలు ఎలా ఉంటారు? వీళ్ళు పాడైపోతారు, వీళ్ళు చెడ్డోళ్ళే. అర్థమైందండి? చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిది అని ఎంచుడి అన్నాడు. చెట్టు చెడ్డదని ఎంచి పండు కూడా చెడ్డది అని ఎంచాలి. చూడండి, చెట్టు తర్వాత 34 వచనం, సర్ప సంతానమా, ఇదిగో చూడండి, మీరు చెడ్డవారయుండి మనస్తత్వం చూసారా ప్రియులారా? మనస్తత్వం చెప్తున్నాడు ప్రభు. యేసు ప్రభు వారు కూడా మరి మనస్తత్వ శాస్త్రాన్ని మాట్లాడుతున్నాడు. మీరు చెడ్డవారయ్యుండి ఎలా మంచి మాటలు పలుకుతారు మీరు అంటే, చెడ్డవాడు మంచి మాటలు పలకలేడు అని తేల్చేసాడండి. అర్థమైందండి? చెడ్డవాడు మంచి మాటలు పలకలేడు అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రభువారు తేల్చేస్తున్నారండి. రైట్. మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. చూసారు ప్రియులారా? అంటే మనసు ఎలా తెలిసిపోయింది చూసారా? హృదయములో ఏది ఉందో అదే మాట్లాడుతుంది నోరు. హృదయములో చెడ్డ విషయాలు నింపుకున్నాం అనుకోండి, నోరు ఎలాంటివి మాట్లాడుతుంది? చెడ్డ మాటలు మాట్లాడుతుంది. లోపల హృదయములో దీవెన వచనాన్ని నింపుకున్నాం అనుకోండి, బయటికి దీవెన వచనమే వస్తుంది తప్ప శాపవచనము రాదు. అదే హృదయంలో శాపవచనాలతో నిండిపోయింది అనుకోండి, నింపుకున్నాం అనుకోండి, బయటికి ఎలాంటి మాటలు వస్తాయి? ఎలాంటి పలుకులు వస్తాయంటే శాపవచనాలే వస్తాయి. మన ప్రభువు మనకు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా కృతజ్ఞతా వచనమే ఉచ్చరించాలి, కానీ శాపవచనము కానీ బూతులు కానీ ఇలాంటివి మీరు ఉచ్చరింపకూడదు. ఇది మీకు తగవు. ఏమండి? ఆ శాపవచనాలు పలకడం అనేవి మీకు తగవు. మీరు కృతజ్ఞతా వచనమే ఉచ్చరించాలి. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, ఎవరు మనకు కీడు చేసినా మేలుగానే భావించండి. అర్థమైందండి? మేలుగా భావించలేకపోతున్నారా? యోసేపుని ఆదర్శంగా తీసుకోండి. అర్థమైందా మీకు? ఎవరు మనకి కీడు చేసినా, ఎవరు మనకు కీడు చేయాలనుకున్నా మేలు చేస్తున్నారనుకోవాలండి. అర్థమైందా ప్రియులారా? కీడు చేస్తున్నారు అంటే మేలు అనుకోవాలది. ఏమండి? యోసేపుని అన్నలు అమ్మేశారు. అది అతను మేలు అనుకున్నాడా కీడు అనుకున్నాడా? మేలు అనుకున్నాడు. కాబట్టి అన్నలతో అన్న మాట అద్భుతం అండి. అది చాలా అద్భుతం కదా. యోసేపు అన్నలతో అంటున్నటువంటి మాట, ఆ మాట చూడండి, మీరు నన్ను ఇక్కడికి పంపించడం వల్ల దేవుడు మీకు మేలు చేశాడు, అంతే తప్ప కీడు కాదు. మీరు నన్ను అమ్మటం మేలే చేశారు. నాకు కీడు ఒకవేళ మీరు చేయాలనుకున్నారేమో, కానీ అది మేలైంది, అదే మేలు. అలా ఒకవేళ ఎవరైనా కీడు చేస్తే ఒక్కసారి అది మనం ఏ ఉద్దేశంలో ఉండాలి? మేలనే అనుకోవాలి ప్రియులారా. అయితే ఒకవేళ మనం అలా ఉండలేకపోతామేమో, యోసేపుని ఆదర్శంగా తీసుకోవాలి. యోసేపుని గుర్తు చేసుకోండి. అర్థమైంది ప్రియులారా? రైట్. ఎప్పుడు కూడా మన హృదయంలో ఏముండాలి? కృతజ్ఞతావచనం ఉండాలి. మన హృదయంలో ఎప్పుడు కూడా ఏముండాలి? కృతజ్ఞతావచనమే ఉండాలి. అదే నింపుకుంటే పైకి ఏమొస్తుంది? కృతజ్ఞతావచనం వస్తుంది. అర్థమైందా? అది బూతులు, పోకిరి మాటలు ఇవి హృదయంలో నింపుకున్నాం అనుకోండి, అవే బయటకు వస్తాయి. సరసోక్తులు ఇవన్నీ హృదయంలో నింపుకున్నాం అనుకోండి, మాకు ఏమొస్తాయి? బయటికి అవే వస్తాయి. అంతేనా? ఏది నింపుకుంటే అదే బయటకు వస్తుంది. ఏది గోడాములో వేస్తే
అదే తెచ్చుకుంటావు. ధాన్యం గోడంలో ధాన్యాన్ని నింపమనుకోండి, పెట్టుకెళ్ళి తర్వాత కొన్ని రోజుల తర్వాత ధాన్యమే తెచ్చుకోవాలి, అంతేనా? ఇంకోటి ఏమైనా తెచ్చుకుంటామా? ఏది నింపామో అదే తెచ్చుకుంటాం. అలాగే హృదయంలో ఏది నింపామో అదే బయటకు వస్తుంది. ఏ పంట వేసామో అదే పంట కోస్తాం. ఏమండి, ధాన్యపు విత్తనాలు వేసి గోధుమ పంట కొయ్యం కదా, అవునా? ఏ పంట వేసామో అదే పంట కోస్తాము, ఇది వాస్తవం. అర్థమైంది ప్రియులారా? అలాగే హృదయములో ఏది నింపామో అదే బయటకు వస్తుంది. ఇది మనస్తత్వ శాస్త్రాన్ని, ఈ యొక్క మనస్తత్వ శాస్త్రాన్ని ముందుగానే మన ప్రభువు చెప్పారు ప్రియులారా. ఒక వ్యక్తి తన హృదయంలో ఏమి నింపుకోవాలి? మంచి మాటలు, సద్విషయాలు నింపుకోవాలి. 34వ వచనం చదువుదాం. 12వ అధ్యాయము మత్తయి సువార్త 34వ వచనం. 34 చదవండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? అంతేనండి. మీరు సర్ప సంతానం, చెడ్డవారు, మీరు ఎలా మంచి మాటలు పలకగలరు అంటే మీ హృదయం అందు ఏమున్నాయి? చెడ్డ మాటలు ఏమున్నాయి. కాబట్టి మీరు మంచి మాటలు పలకజాలరు. మీరు హృదయమందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడను కదా. సజ్జనుడు, ఒక మంచి సత్ప్రవర్తన గలవాడు ఎలా ఉంటాడో చెప్పాడు ప్రియులారా. సత్ప్రవర్తన గలవాడు ఎలా ఉంటాడో, తన మంచితనం ఇది ఉంది, సద్విషయాలు తీసుకొస్తాడు, కృతజ్ఞతావచనాలు. దుర్జనుడు, తనకు కూడా ఒక ధననిధి ఉంది, అదే చెడ్డది. ఆ వాడు ఏం చేస్తాడంటే దుర్విషయాలు బయటకు తెస్తాడు. చూసారా ప్రియులారా, మనిషి యొక్క మనస్తత్వం ఎంత చక్కగా సూటిగా చెప్తున్నాడు దేవుడు. అర్థమైందా? వాక్యములో మన స్థితి కనబడతా తెలుసండి. వాక్యములో మన స్థితి కనబడుతుంది. నీటిలో చూస్తే ముఖమునకు ముఖం కనబడుతుంది. ఏమండి, ఒకరి మనసు మరి ఒకరి మనసునకు మరి ఒకరి మనసు కనబడుతుంది. అంతేనా? నీటిలో ముఖం కనబడుతుంది, ఒకరి మనసు మరొకరికి కనబడుతుంది. అర్థమైంది ప్రియులారా? ఒకరి మనసునకు మరి ఒకరి మనసు కనబడును, మరి ఒకరి మనసు కనబడుతుంది ఖచ్చితంగా. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, ఈ మనస్తత్వ శాస్త్రాన్ని బైబిలు బోధిస్తుంది ప్రియులారా. ఇది మత గ్రంథం కాదు, మహాజ్ఞాన గ్రంథం. ప్రియమైన దేవుని ప్రియులారా, మత గ్రంథం కానే కాదు ఇది. సకల శాస్త్రాలను ప్రకటించినటువంటి, బోధించినటువంటి గ్రంథం ఇది బైబిల్. అర్థమైందండి? మనస్తత్వ శాస్త్ర పితామహులు చెప్పకముందు బైబిల్ చెప్పింది ప్రియులారా ఈ మాటలు. బైబిల్లో వ్రాయపడ్డాయండి, దేవుడు రాయించాడు. ముఖమునకు ముఖము కనబడుతుంది నీటిలో, అలాగా ఒకరి మనసులకు మరి ఒకరి మనసు కనబడుతుంది అన్నాడు. ఇంకా ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, మనము సజ్జనులమో దుర్జనులమో? ఏమండి, సజ్జనుడు ఎలా ఉంటాడో దుర్జనుడు ఎలా ఉంటాడో చెప్పాడు కదా. సజ్జనుడేమో తన మంచితన నిధిలో నుంచి సద్విషయాలు బయటికి తెస్తాడు, దుర్జనుడు తన చెడ్డతన నిధిలో నుంచి దుర్విషయాలు బయటికి తెస్తాడు. ఏమంటే సజ్జనుడు దుర్జనుడు వీళ్ళు అంటే ఇద్దరు రెండు విధములైనటువంటి ప్రవర్తన కలవాళ్ళు వీళ్ళు, రెండు రకాల ప్రవర్తనలు కలవాళ్ళు వీళ్ళు. అంటే సజ్జనులు సత్ప్రవర్తన, దుర్జనులు దుష్ప్రవర్తన. ప్రియమైన దేవుని ప్రియులారా, సత్ప్రవర్తన దుష్ప్రవర్తన మనకు కనబడాలి అని అంటే బైబిల్ అనేటువంటి అర్థంలో మనం చూడగలిగితే ప్రియులారా, ప్రవర్తన మంచిదో ఎలాంటిదో కనబడిపోద్దండి. అవునా? మన ప్రవర్తన ఎలాంటిదో ఎక్కడ చూసుకోవాలి? బైబిల్లో చూసుకోవాలి ప్రియులారా. మన ప్రవర్తన సరిగా ఉందా లేదా అనేది మన బైబిల్లో చూసుకోవాలి. ముఖం కనబడటానికి వెంటనే ఏం తెచ్చుకుంటాం?
అద్దం తెచ్చుకుంటాం కదా. మరి ప్రవర్తన కనబడటానికి వాక్యం ఉందనే సంగతి మనకు తెలుసా? తెలిసి కానీ చూసుకోం. అంతేనండి. ఇప్పుడు తల దువ్వుకునేటప్పుడు, పౌడర్ రాసుకునేటప్పుడు, అంతేనా, అద్దం కావాలి మనకి. అలంకరించుకునేటప్పుడు అన్ని విషయాలు అర్థం కావాలి. అర్థం అవసరమేనా? మనం ఎలా ఉన్నామో, మన రూపం ఎలా ఉందో అర్థం కావాలి, చూసుకోవాలి. మరి మన ప్రవర్తన ఎలా ఉందో మనకు తెలియాలంటే బైబిల్ వాక్యం కావాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, 22, 23 చదువుదాం. 22, 23 కూడా చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై యుండుడి. చూసారు ప్రియమైన దేవుని వల్లరా, ఏమన్నాడు? మిమ్ముని మీరు మోసపరుచుకోకండి. ఏం చేయమన్నాడు? వాక్య ప్రకారంగా ఉన్నారో లేదో చూసుకోండి అన్నాడండి. వాక్య ప్రకారంగా ప్రవర్తించండి. మళ్ళా చదువుదాం. మీరు వింటున్నారు కదా, బాగానే ఉంది. వినటానికి మాత్రమే పరిమితమైపోయి వినటానికి మాత్రమే పరిమితమైపోయి మోసపోతున్నారు. చాలామంది మోసపోతున్నారంటారా? వినటానికి మాత్రమే పరిమితమైపోయిన వాళ్ళు వాళ్ళ ప్రవర్తన సరి చేసుకోలేరండి. కొంతమంది వినడానికి మాత్రమే ఉంటారు, ప్రవర్తన సరి చేసుకోవటానికి ఉండరు. అవునా? ఎవరు ఏం చెప్తారు, ఎవరు ఎలా చెప్తారు, ఏమండి ఎంత బాగా చెప్పారు అనేటువంటి వినేటువంటి ఆ స్థితి ఉందో చూసారా? అక్కడ ఏమంటున్నాడు? వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. చూసారా? వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలి మీరు. వినటమే కాదు, మనం ఏం చేయాలండి? వినడమే కాదు, విని వెళ్ళిపోవడం కాదు, వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి. ప్రవర్తన వాక్యానుసారమైనదై ఉండాలి. ప్రియమైన దేవుని వలన ఉంటుందా? ఇదంతా మనకు తెలియాలంటే, ఇది మనకు తెలియాలంటే ఏం చూడాలనుకున్నారు? ఇప్పుడు మనం అలంకరించుకునేటప్పుడు, మరి చక్కగా పౌడర్ రాసుకునేటప్పుడు ఏం చూస్తాం? అద్దాన్ని చూస్తాం. మనం చక్కగా అందంగా ఉన్నామా లేదా అని చూసుకుంటాం. మరి ప్రవర్తన సరిగా ఉందా లేదా అని చూపించేది ఏంటి? చూడండి ప్రియులారా, 23వ వచనం. ఎవడైనను వాక్యములు విలువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, చూసారా? అంటే వాక్యం వింటున్నాడు, దాని ప్రకారంగా ప్రవర్తించట్లేదు. వాక్యం వింటున్నాడు, దాని ప్రకారంగా ప్రవర్తించట్లేదు. అలాంటి వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. చూసారా? వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోతాడు. అవునండి. మనం ఎలా ఉన్నామో పక్కకి వెళ్ళిన తర్వాత గుర్తుంటుందా? అర్థం చూసుకునే వాళ్ళు చెప్పండి, లేదు కదా? అలాగే ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? వింటున్నారు, వెళ్ళిపోతారు అంతే. ప్రవర్తిస్తున్నారా? ప్రవర్తించట్లేదు. అర్థమైందండి? ఇప్పుడు అద్దంలో చూసుకొని పక్కకి వెళ్ళిపోయి మర్చిపోతాడు, చూసారు తన రూపాన్ని. అలాగే వాక్యం వినేవాళ్ళు కూడా అలాగే ఉన్నారంటండి. వింటున్నారు కానీ చక్కగా వింటున్నారు, చాలా జాగ్రత్తగా వింటున్నారు, కానీ విని గడప దాటగానే మర్చిపోతారు. అంతేనండి. ప్రవర్తన ఏది? జీవితానికి అన్వయించుకునేది ఏది ఉందా? అందుకే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకోకండి
అంటే ఎవరో మోసం చేయడం కాదు, మిమ్మల్ని మీరే మోసగించేసుకుంటున్నారనమాట. అర్థమైందండి? మనకు మనమే పాతాళానికి వెళ్ళిపోతున్నాం, మనకు మనమే పాతాళానికి మార్గం ఏర్పరచుకుంటున్నాం. వింటున్నాం చూసారా, విని ప్రవర్తించకుండా ఉంటున్నాం చూసారా, మనం ఏం చేసుకుంటున్నాం తెలుసా? మన మార్గాన్ని మనమే తప్పించేసుకుంటున్నాం. ఎవరో తప్పించట్లేదు, మన మార్గాన్ని మనమే, మనం పోవలసినటువంటి నిత్యజీవమైనటువంటి మార్గాన్ని మనమే తప్పించేసుకుంటున్నాం. తప్పుదారిలోకి వెళ్ళిపోతున్నాం. ఒకరి నడత అతని దృష్టికి ఎలా ఉంటుందంట? యథార్థమైనదిగా కనపడును, తుదకది మరణానికి దారి తీస్తుంది అన్నాడు. అవునా? అలా మనకు ఎలా ఉంది? వినేస్తున్నాం కదా, చక్కగా వినేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. ప్రవర్తనలో మార్పు లేకుండా పోయింది. అప్పుడు మనల్ని మనం ఏం చేసుకుంటున్నామో తెలుసా? మనల్ని మనమే మోసగించుకుంటున్నాము. ఇది గుర్తెరగాలి ప్రతి ఒక్కరు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏమండి, ఆలోచించండి. రైట్. కాబట్టి ఏమన్నాడంటే, ఎవరు కూడా వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి. వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి. ఏం చేస్తున్నాడు? ఒకడు అద్దంలో చూసుకుని బయటికి వెళ్ళి తన రూపాన్ని మర్చిపోతున్నాడు. అలాగే మీరేం చేస్తున్నారు? విని బయటికి వెళ్ళిపోయి మళ్ళీ మర్చిపోతున్నారు. ప్రవర్తించాలనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోలేకపోతున్నారు. కాబట్టి మీరు అలా ఉండకండి, మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి అని హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. చూడండి, చదువుతాం కిందకి. యాకోబు రాసిన పత్రిక, అందరూ వినాలి. అయితే 22:23 ఎవడైనను వాక్యం వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపనివాడు వాడు అద్దములో తన సహజ ముఖము చూసుకొని, అది చూసారా, తన సహజ ముఖమును చూసుకునేటువంటి మనిషిని పోలి ఉన్నాడు. వాడు ఎక్కడ చూసుకుంటాడో అవతలికి పోయి తన రూపాన్ని మర్చిపోతాడు. అలాగే వీడేం చేస్తున్నాడు? వాక్యములు తన ప్రవర్తనను చూసుకోవాలి అనేటువంటి వాడు ప్రవర్తన చూసుకోవట్లేదు. వాక్యం వింటున్నారు అంతే, ప్రవర్తనను చూసుకోవట్లేదు. వాడు ఎలా ఉన్నాడో బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాడు. అంతేనండి? వాడు ఎలాగున్నాడో మనం ఎలాగున్నామో బయటికి వెళ్ళేసరికి ఏమైపోతాం? మర్చిపోతాం. అర్థం చూసుకున్నవాడు ఏం చేస్తాడు? బయటికి వెళ్ళి తన రూపాన్ని మర్చిపోతాడు. అలాగే ఇక్కడ వాక్యాన్ని వింటున్నటువంటి మనము బయటికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉన్నామో అది మర్చిపోతాం. అలాగే ఏమైపోతామంటే మనల్ని మనమే మోసగించుకుంటున్నాము. ఇది ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవడు కూడా మోసపోకండి, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. మోసపోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అర్థమైందా? రైట్. ఇక మనం చూస్తే ప్రియులారా, ఈ సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. ఇప్పుడు 20వ వచనం, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనం. పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. ఏమైనా అర్థమైందండి? అర్థమైనట్టుగా ఉన్నది కానీ అర్థం కాలేదా? పాతాళము అగాధ కోపము. పాతాళానికి నంటండి అగాధ కోపానికి తృప్తి లేదంట ప్రియులారా. అర్థమైందా? ఈ పాతాళంకి అగాధ కోపంలోనికి ఎవరు వెళ్తారు? ఏమండి? నీతిమంతులు వెళ్ళే చోటు కాదు అది, అనీతిమంతులు పోయే చోటు. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, నీతిమంతులు ఉండే చోటు పరదేశు కదా.
నీతిమంతులుండే చోటు పరదేశం. ఎంతమంది వచ్చినా వద్దంటదా రమ్మంటదా? నీతిమంతులుగా ఉన్న వారందరినీ అక్కడ పంపించేసిన ఆ ప్లేస్ ఇంకా ఖాళీగా ఉంటుంది. ఇక అగాధ కోపం అంటారా, అది కూడా అంతే. ఏమండి, ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నా ఏమండి దానికి ఏమైనా తృప్తి ఉందా అంటే లేదు. అర్థమైంది ప్రియులారా? ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడిను, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచుండెను అన్నాడు. అంటే వెంటనే పాతాళానికి వెళ్ళిపోతారు. అదేం చేసుకుంటుంది? తీసేసుకుంటుంది. అర్థమైందా? నోరు తెరుచుకుని రెడీగా ఉంది అది. అగాధ కోపం. అర్థమైందండి? నీతిమంతులు వస్తుంటేనేమో పరదేశం స్వీకరిస్తుంది, అనీతిమంతులు వస్తుంటేనేమో అగాధ కోపం రెడీగా ఉంది. చూసారు ప్రియులారా? వీటికి తృప్తి లేదు. అలాగే వీటికి తృప్తి లేదు కదా, అలాగే నరుల దృష్టి కూడా తృప్తి కానేరదు అన్నాడు. చూడండి ప్రియులారా, నరుల దృష్టి కూడా అలాగే ఉంది. మనిషికి తృప్తి ఉందా ఈరోజు చెప్పండి? ఎవరిలో తృప్తి ఉంది? తృప్తి పడుతున్నాను నేను, ఉన్న దాంట్లో నేను తృప్తి పడుతున్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటారంటారా? ఎవరు ఉండరు. నరుల దృష్టి ఎలాంటిదంటే ప్రియులారా, ఇప్పుడు ఒకటి సంపాదించుకున్నాం అనుకోండి, మరొకటి చూస్తుంది, అది కావాలనుకుంటుంది. అంతేనా? ఇప్పుడు ఒక వస్తువు కొనుక్కున్నాం, మరొక అందమైన వస్తువు కనపడింది, అది కూడా కొనుక్కోవాలనుకుంటాం. అంతేనా? తృప్తి ఉందా మనిషికి? మనిషి కోరికలకి ఏమైనా అంతం ఏమైనా ఉందా? మనిషి కోరికలు అనంతం అండి. మనిషి కోరికలు అనంతం. అవి ముగింపు ఉండవు వాటికి. ఒకదాని తర్వాత ఒకటి. అవునా? ఆలోచించండి ఒకసారి, ఆలోచించండి. మీరు ఒకటి కొనుక్కున్న తర్వాత మరొకటి కొనుక్కోకుండా ఉంటారా? దానికంటే కొంచెం మంచిది కొనుక్కోవాలనుకుంటాం. అంతే కదా? ఏదైనా సరే ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మనిషి దృష్టికి తృప్తి లేదు, మనుషుల దృష్టి కూడా తృప్తి కానేరదు అంటున్నాడు ప్రియులారా. అర్థమైందా? ఏమన్నాడంటే పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు. ఏమంటే ఇప్పటి వరకు కూడా ఆదాము నుంచి నేటి వరకు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడానండి ఒక మహాలోకానికి వెళ్ళిపోతారు ప్రియులారా. నీతిమంతులైతే నెమ్మది పొందు చోటుకి వెళ్ళిపోతున్నారు, అనీతిమంతులైతే వేదన పడు చోటుకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడైనా ఖాళీ లేకుండా ఉన్నది అనేటువంటి ఏమన్నా ఆధారం ఏమన్నా దేవుడు మనకి ఇచ్చాడంటే లేదు. ఏమన్నా ఇచ్చాడా? పాతాళం చాలా కష్టంగా ఉంది, అందరినీ రానివ్వట్లేదని ఏమన్నా ఉందా? ఏమండి? లేదు. ఎంతమంది వెళ్ళిపోతున్నా భూమి మీద ఇంకా జనం విస్తరించిపోయారు అనుకోండి, భూమి సరిపోదు. ఏమండి? భూమి మీద ఒకవేళ జనం ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు తినడానికి తిండి సరిపోదు. అంతేనండి? జనాభా పెరుగుతున్నప్పుడు అవసరాలు కూడా పెరుగుతాయి, ఆహార పదార్థాల వినియోగం పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. అవునా? కానీ పాతాళం అంటండి ఎంతమంది వస్తున్నా రానిస్తుందంటండి. అదవుతుందో లేదు ప్రియులారా? ఎంతమంది వెళ్ళిపోతున్నా సరే రమ్మని అంటది తప్ప ఇంకా ఖాళీ లేదంటదా? అందో. కానీ భూమి మీద జనాభా విస్తరించేసరికి జనాభా నియంత్రణ, జనాభా సమస్యలు, జనాభా పెరుగుదల అనేటువంటి నిబంధన ఎంతమంది వెళ్ళిపోతున్నా అక్కడ ప్లేస్ ఉంది. నెమ్మది పొందే చోటు పరదేశం అండి. పాతాళ లోకంలో 2 ప్లేసులు ఉంటాయి, మనకు తెలుసా? మర్చిపోయారా?
పాతాళ లోకములో 2 ప్లేసులు ఉంటాయండి. అవేంటంటే ఒకటి పరదేశు, రెండవది ఇది అగ్నిగుండం, ఈ అగాధ కోపం. అర్థమైందా? ఎవరైనా నీతిగా బ్రతికి చనిపోయారు అనుకోండి, నీతిగా బ్రతికి చనిపోయిన వాళ్ళు ఇదిగో నీతిమంతులు ఉండేటువంటి పరదేశంలోనికి వెళతారండి. నీతిమంతులు ఉండేటువంటి పరదేశంలోనికి వెళ్తారు. ఎవరైతే నీతిగా బ్రతకకుండా దుష్ప్రవర్తనతో బ్రతికారో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఈ పాతాళములోని నరకానికి వెళ్ళిపోతారు. ఒకసారి మనం లోకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం నుంచి ఒక్కసారి చదివి ముందుకెళ్ళిపోదాం ప్రియులారా. ముగించుకుందాం, ముగింపులోకి వస్తున్నాం. ఏమండి, ముగిస్తాను. లోకాసు వార్త 12వ అధ్యాయము 16వ అధ్యాయము 22వ వచనం నుంచి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, చూసారా, ఈ వెంటనే చనిపోయిన వెంటనే పాతాళ లోకం ఏం చేసింది? వాళ్ళు లాగేసింది, తీసేసుకుందా. రారా బాబు నువ్వు. ధనవంతుడు చనిపోయాడు, ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంతలో అక్కడ బాధపడిపోతాడు. అంతేనా? నీతిమంతుడు చనిపోయాడు, దరిద్రుడుగా బ్రతికి, నీతిగా బ్రతికి, యథార్థంగా బ్రతికి చనిపోయాడు. వాడిని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లారు తెలుసా అండి? దేవదూతలు వచ్చి తీసుకెళ్ళాయంట. అర్థమైందండి? దేవదూతల చేత అబ్రహాము దగ్గరికి తీసుకెళ్లారు. దేవదూతలు అబ్రహాము దగ్గరికి తీసుకెళ్ళాయి. కానీ ఈ ధనవంతుడు చనిపోయాడు చూసారా, వెంటనే పాతాళంలో బాధపడుతున్నాడు వాడు. చూసారా, నీతిగా బ్రతికినోళ్ళకి నీతిగా బ్రతకనోళ్ళకి తేడాది. అర్థమైందండి? ఇప్పుడు గొప్ప వాళ్ళకి సామాన్యులకి తేడా ఉందా? భూమి మీద గొప్ప వాళ్ళు ఉన్నారనుకోండి, బాగా ధనికులు ఉన్నారనుకోండి, వాళ్ళకి చుట్టూ కొంతమంది ఉంటారా? వాళ్ళని తీసుకెళ్ళటానికి తీసుకురావడానికి పెద్ద బందోబస్తు ఉంటుంది. కానీ సామాన్యుడు ఎలా ఉంటాడు? అలా చక్కగా నడిచి వెళ్ళిపోతుంటాడు. అర్థమైందండి? వీడికి అవసరం, ఎక్కువ మంది అవసరం లేదు వీడికి. అంతేనా? కానీ నీతిగా బ్రతికితే ప్రియులారా, ఈ లోకంలో మనం నీతిగా యథార్థంగా బ్రతికితే అద్భుతమైన విషయం ఏంటంటే మనల్ని ఎవరు తీసుకెళ్తారో తెలుసా? దేవదూతలు తీసుకెళ్తాయి ప్రియులారా. దేవదూతలు ఏమైనా తక్కువ ఉన్నాయనుకున్నారా? కోట్లు. ఇక్కడ ధనం ఉంటే నీ చుట్టూ కొంతమందే ఉంటారు నీ దగ్గర తినడానికి. అంతేనా? నీ దగ్గర తినడానికి ధనం ఉందనుకోండి, మన దగ్గర చుట్టూ చీమలు చేరినట్టు పిల్లల దగ్గరికి ధనం ఉంటే వాడి దగ్గరికి చక్కగా కొంతమందే చేరుతారు. అర్థమైందా? కానీ ప్రియులారా, మనం నీతిగా బ్రతికి యథార్థంగా బ్రతికి చనిపోయిన మరుక్షణమే కోట్ల దేవదూతలు ఉన్నాయండి, వచ్చి సాధారణంగా మనల్ని తీసుకెళ్తే సగౌరవంగా. ఏమండి, అది మిస్ అయిపోతామా? మిస్ అయిపోతారో చెప్పండి. అది పోగొట్టుకోకూడదు ప్రియులారా. ఇదిగో నీతిగా బ్రతికాడు దరిద్రుడు, నీతిగా బ్రతికి యథార్థంగా బ్రతికి దేవదూతల చేత కొనుక్కోబడ్డాడండి. అది ఈ ధనవంతుడు చచ్చిపోయాడు, గతిలేక చచ్చిపోయాడు, ఎవ్వరూ లేరు వీడికి. వెంటనే పాతాళంలో అతడు బాధపడుచుండాడు. చూసారా వీడి పరిస్థితి ఎలా ఉందో? ఇంత ఈ భూమి మీద ఏమో గొప్పగా బ్రతికాడు, వాడు వెనక బోల్డ్ మంది ఉన్నారు, కానీ వెళ్ళేటప్పుడు ఎవరూ లేరు. కానీ నీతిగా బ్రతికినోడికి కోట్ల దేవదూతలు ఉన్నారు. అది మర్చిపోకండి ప్రియులారా. నీతిగా బ్రతుకుదామండి, ఉన్నంతకాలమైన నీతిగా బ్రతుకుదాం, యథార్థంగా బ్రతుకుదామండి. అర్థమైందా? అలా బ్రతికి నిత్య జీవానికి వెళ్దాం. అంతేగాని ఇదిగో అగాధ కోపం ఖాళీగా ఉంది కదా అని అందులోకి వెళ్ళడానికి ప్రయత్నించకూడదు ప్రియులారా. ఏమన్నాడండి?
సామెతల గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనం. పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు అన్నాడండి. నరుల దృష్టి కూడా, నరుల కోరికలు కూడా వాటికి ముగింపు లేనే లేదు. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు. అక్కడ ఏమన్నాడంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పది, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకది. జీవానికి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి, అంతేనండి. జీవంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? చాలా కష్టపడాలండి. జీవంలో ప్రవేశించాలంటే కష్టపడాలి. జీవంలో ప్రవేశించక్కర్లేదనుకుంటే అది విశాలమైన ద్వారం, చాలా వెడల్పు ఉంటుందంట, చాలా ఈజీగా వెళ్ళిపోతావు. అర్థమైందండి? పాపం ఎలా చిక్కులో పెడుతుంది మనల్ని? ఈజీగా చిక్కులో పెడుతుందా, కష్టపడుతుందా? చాలా ఈజీగా చిక్కులో పెడుతుందంటండి. అలాగే పాతాళంలోకి వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అర్థమైందండి? పాపం మనల్ని ఎలాగైతే ఎంత సులువుగా చిక్కులో పెడుతుందో అలాగా నరకంలో వెళ్ళటం కూడా అంత ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎంత ఈజీగా చిక్కులో పెట్టిందో అంత ఈజీగా పాతాళానికి వెళ్ళిపోవచ్చు. ఎంత కష్టపడ్డావో అంత కష్టంగా జీవంలో ప్రవేశిస్తావు. అర్థమైందండి? కష్టపడు, ఫలితం ఉంది. కష్టపడితే ఫలితం ఉందా? ఉంది. ఏదైనా చదవడానికి కష్టపడ్డాం అనుకోండి, దాని ఫలితం ఉంది. ఉందా? కష్టపడితే దాని ఫలితం ఉంది. అలాగే కష్టపడకపోతే అది వేరే ఉంటుంది ఫలితం. అదే విశాలం, అది. అర్థమైందండి? వాడు ఏం చదవక్కర్లేదు, అలా వెళ్ళి కూర్చుంటాడు, అంతే వచ్చేస్తాడు. పరీక్షలో వెళ్ళి కూర్చుంటాడు, వచ్చేస్తాడు. ఇక్కడ ఏం చదవడు, అక్కడ ఎక్కడ ఎవరు చెప్పినా ఏం చదవడు. విశాలం ఇంకా అది, అంతేనండి. చదవాలనుకున్నవాడే, మంచి స్థాయిలోకి వెళ్ళాలనుకున్నవాడే కష్టపడతాడు. అలాగే పరలోకం వెళ్ళాలనుకున్నవాడే కష్టపడతాడు. నరకానికి పోవాలనుకున్నవాడు ఏం కష్టపడ్డావు? కష్టపడతారా? కష్టపడక్కర్లేదు కూడా, ఈజీగా వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియులారా, పాతాళం మాత్రం చాలా వెడల్పుగా ఉంది, దానికి ఏమి తృప్తి లేదు. ఏమండి? మరి అందులోకి వెళ్ళిపోతే వెంటనే అగాధ కోపంలో పడిపోతారు. అందులో నుంచి ఎవరు పైకి లాగడానికి ఆస్కారం ఉండదు, దాని నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నప్పుడే, దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడే దానికి విధేయత చూపి మంచి ప్రవర్తనతో మరి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. అట్టి గొప్ప భాగ్యం దేవత దేవుడు మనందరికీ కలుగు చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఓపికతమైన మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్. జ్ఞానం సంపాదించుకుందాము రండి. హోషేయ 6:3. పుచ్చర్లంక క్రీస్తు సంఘం నిర్వహించు సండే టు సండే సంఘ క్షేమాభివృద్ధి కూడికలు. తేదీలు 2026 మే 3 ఆదివారం రాత్రి నుండి మే 10 ఆదివారం రాత్రి వరకు. సమయం ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు. వాక్యోపదేశకులు బ్రదర్ జి భీమరాజు గారు గూడపల్లి, బ్రదర్ బి స్టీవెన్ గారు సిరిపల్లి, బ్రదర్ వై రవికుమార్ గారు. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. హోషేయ 6:3. పుచ్చర్లంక క్రీస్తు సంఘం నిర్వహించు గారు గూడపల్లి, బ్రదర్ బి స్టీవెన్ గారు సిరిపల్లి, బ్రదర్ వై రవికుమార్ గారు గోగన్నమఠం, బ్రదర్ యేసురాజు గారు అమలాపురం, బ్రదర్ ఐ కిషోర్ గారు దేవ, బ్రదర్ శ్రీధర్ గారు అమలాపురం, బ్రదర్ విజయరాజు గారు చింతలపల్లి, బ్రదర్ సురేష్ గారు గుంటూరు. వాచ్ లైవ్ ఆన్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్
పిఎల్కే యూట్యూబ్ ఛానల్. స్థలం పుచ్చర్లంక క్రీస్తు సంఘ భవనమునందు. ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ ఎస్ రాజేష్ కుమార్ గారు, స్థానిక క్రీస్తు సంఘ సువార్థికులు మరియు స్థానిక క్రీస్తు సంఘము. సంప్రదించండి 970-170-3035. అందరూ ఆహ్వానితులే.